వరుస ఫ్లాపులు రాశి ఖన్నాను టాలీవుడ్ కి దూరం చేశాయి. పోనీ బాలీవుడ్ లో సెటిల్ అవుదాము అనుకుంటే అక్కడ సిచ్యువేషన్ మరీ దారుణం. ఒక్క హిట్ కూడా పడలేదు. అయినా సరే బీ టౌన్ బెల్లం శ్రీదేవికి ఆఫర్స్ కట్టబెడుతూనే ఉందా? టాలీవుడ్ లో ఆ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో 6 ఏళ్లుగా రాశి ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రతిరోజు పండుగ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్ లో చేసిన వెబ్ సిరీస్లు ఓకే అనిపించినా మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధా, ది సబర్మతి రిపోర్ట్, రీసెంట్ గా వచ్చిన 120 బహదూర్ కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. కాలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి తమిళ తంబిలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి అరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశి ఖన్నా. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస ఫెయిల్యూర్స్ రాశి ఖన్నా ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఈ ఏడాదైతే హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటకట్టుకుంది. నార్త్ టు సౌత్ సినిమాలు చేసినా ఒక్క హిట్ దక్కలేదు. తమిళంలో అగత్య 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన తెలుసు కదా, హిందీలో చేసిన 120 బహదూర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా సరే రాశి ఖన్నాకు మరో ఛాన్స్ ఇస్తున్నాయి ఈ 3 ఇండస్ట్రీస్. బాలీవుడ్ లో ఒక్క హిట్టు లేకపోయినా రాశి ఖన్నా ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ప్రస్తుతం ఫర్జీ 2 వెబ్ సిరీస్ తో పాటు తలాఖో మే ఏక్ బ్రిడ్జ్ ఫిల్మ్స్ చేస్తోంది. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ అండ్ కోలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక తెలుగులో చేస్తోన్న ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్లోకగా కనిపించబోతోంది రాశి. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్ కాగా రాశి ఖన్నా కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు మెగా హీరోలతో నటించిన రాశి ఖన్నా ప్రతి సినిమా సక్సెస్ అయింది. సుప్రీం, తొలి ప్రేమ, ప్రతిరోజు పండుగే హిట్స్ గా నిలిచాయి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ పడితే ఈ సెంటిమెంట్ నిజమైనట్లే. ఈ విషయం తేలాలంటే నెక్స్ట్ సమ్మర్ వరకు ఆగాల్సిందే.